హాయ్ ఫ్రెండ్స్, ఈ బీజేపీ గవర్నమెంటు మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో చరిత్రను చాలా వరకు మార్చేశారు అని మనకు చెప్తా ఉన్నారు. బట్ బుక్స్ అయితే చూడలేదు నేను. బట్ ఒక విషయం అయితే మనకు మీడియాలో వివరంగా వచ్చింది. సో భారతదేశ విభజనకు ముగ్గురు కారణము. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండోది మన మొహమ్మద్ అలీ జిన్నా, మూడోది అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బేటన్. ఇలా ముగ్గురు దీనికి బాధ్యులు అనేది అందులో మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో మొహమ్మద్ అలీ జిన్నా 1947 పాకిస్తాన్ స్వాతంత్రం తర్వాత 48 ఒక సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు. అతనికి లంగ్స్ టీవీ ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి అన్నారు. ఈ మౌంట్ బేటన్ దాని తర్వాత మనకు ఇంగ్లాండ్ వెళ్ళాడు. తర్వాత అతను కూడా ఘోరమైన చావు తెచ్చాడు. ఎలా? అతను ఐర్లాండ్లో షిప్పింగ్ బోట్లో మనవడితో సహా ఈ చేపలు పట్టుకోండే సరదాగా వెళ్తూ ఉన్నాడు. సో 1979 ఆగస్టు 27న అక్కడ ఈ ఐర్లాండ్ రెవల్యూషనరీ ఆర్మీ IRA వాళ్ళు ఒక బాంబు పెట్టడం వల్ల ఆ బాంబు పేలి ఆ బోటు మొత్తం తునాతునకలైపోతుంది. అందులో ఉన్న ఈ మౌంట్ బేటన్, అతను మనవడు, ఆ బోట్ మ్యాన్, వీళ్ళు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు వదులుతారు. సో ఆ రకంగా ఈ మౌంట్ బేటన్ చరిత్ర ఆ రకంగా ముగిసిపోయింది. థ్యాంక్ యూ.